మనం చదువుకున్న వాక్య భాగంలో ఏముందంటే, గొయ్యి త్రవ్వేవాడే దానిలో పడతాడు, కంచె కొట్టు వానిని పాము కరచును. 2 మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటి మాట, గొయ్యి ఎవరైతే తవ్వుతారో దానిలో వాళ్ళే పడతారు. ఇది మొదటి మాట. ఇక రెండో మాట ఏంటంటే, కంచెను ఎవరైతే కొడుతూ ఉంటారో, పడగొడతారో వాళ్ళని పాము కరుస్తుంది. మొదటి మాటలో ఏముందంటే, గొయ్యి త్రవ్వేవాడే దానిలో పడతాడు. ఇది లోక సంబంధమైన మాటలాగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే గొయ్యి తవ్వుతూ ఉంటారో, సహజంగా దేనికోసమైనా సరే గొయ్యి తవ్వుతూ ఉన్నప్పుడు అది వరలు వేయడానికే కానివ్వండి, ఏదో ఒక కార్యక్రమంలో గొయ్యి తవ్వుతూ ఉంటే ఆ తవ్వే వాళ్ళు తప్పనిసరిగా దాంట్లో పడిపోతూ ఉంటారు. దేనికంటే వాళ్ళ కాలు ఎప్పుడోకప్పుడు జారుతూనే ఉంటుంది. కంపల్సరిగా జారుతుంది కాబట్టి కంపల్సరిగా ఆ తవ్వుతున్న ఆ గొయ్యిలో వాళ్ళు పడే అవకాశం ఉంటుంది. ప్రమాదవశాత్తు కూడా అది జరుగుతూ ఉంటుంది. ఇది సహజంగా లోకంలో మనం అందరం చూసేదే. అలాగే కంచె ఎవరైతే కొడుతూ ఉంటారో, అంటే కొన్ని పొదలు ఉంటాయి, కంచె పొదలు. ఆ కంచె పొదల్ని కొడుతూ ఉన్నప్పుడు వాటిలో కొన్నిసార్లు పాములు దాగి ఉంటాయి. ఆ కంచెల్లో పాములు దాగి ఉంటాయి. ఆ పాములు ఎప్పుడో ఒక సమయంలో, ఏదో ఒక సమయంలో ఆ కంచె ఎవరైతే కొడుతూ ఉంటారో ఆ వ్యక్తిని కరిసే ప్రమాదం ఉంటుంది. ఇది లోకంలో జరిగే సంభవాలు ఇవన్నీ కూడా. వీటిని ప్రసంగి రాశాడు తన గ్రంథంలో. మనం చదువుకున్న ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో రాశాడు. రాశాడు అంటే దీని వెనకాల చాలా అర్థం ఉందనే మనం అర్థం చేసుకోవాలి. ప్రసంగి గ్రంథం పైన చూడడానికి బాహ్యంగా లోక సంబంధంగా ఉన్నప్పటికీ దీని అంతరార్థం కూడా కంపల్సరిగా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రంథం రాసిన సొలొమోను దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకున్న వ్యక్తి. లోక సంబంధమైన మామూలు జ్ఞానం కాదు ఇది. దేవుని దగ్గర నుంచి ప్రత్యేకంగా జ్ఞానం పొందుకున్న వ్యక్తి. మనకు తెలుసు సొలొమోను గురించి. సొలొమోను గిబియోనులో బలులన్నీ అర్పించి 1000 బలులు అర్పించి అలా నిద్రిస్తున్న ఆ సమయంలో దేవుడు కలలో ప్రత్యక్షమై, సొలొమోను నీకు ఏం వరం కావాలి కోరుకో అనంటే, అప్పటికి రాజు సొలొమోను. ఎవరంటున్నాం? రాజు కాబట్టి ఏం కోరుకోవాలి? రాజ్యం కోరుకోవాలి, లేదా శత్రువుల ప్రాణం కోరుకోవాలి, లేదా ఇంకా నా పరిపాలన విస్తరించాలని కోరుకోవాలి, లేదా ఇంకా ఏదైనా కోరుకోవాలి. కానీ ఒక రాజు అయి ఉండి ఈయన ఏమి కోరుకున్నాడంటే, అయ్యా ఇంతమంది ప్రజలను నా చేతిలో పెట్టావు, పాలించమని పెట్టావు. మరి వీళ్ళందరికీ వచ్చే తగాదులు వీటన్నిటిని నేను తీర్పు తీర్చాలి కదా. అలా తీర్పు తీర్చాలంటే నాకు మంచి వివేచన కలిగిన హృదయం కావాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడకూడదు అనే వివేచన గల హృదయం నాకు కావాలి. అది నాకు ఇవ్వు అన్నాడు. నిజంగా దేవుడు ఇతను అడిగిన దాన్ని బట్టి చాలా సంతోషించాడు. సొలొమోను, నీ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నానయ్యా. నీ స్థానంలో గనక వేరొకరు ఉంటే, ఏమండి, సొలొమోను స్థానంలో మనమే ఉంటే, నీవు నేనే ఉంటే ఏమి కోరుకుంటాం? అయ్యా నాకు ఆరోగ్యం బాగుంటలేదు, ఆరోగ్యం ఇయ్యి, లేదా నాకు ఇదిగో ఈ ఉద్యోగం ఇయ్యి, లేదా ఈ డబ్బు ఇయ్యి, ఈ బంగారం ఇయ్యి, ఇట్లాంటి లోక సంబంధమైనవి మనం కోరుకుంటాం. కానీ సొలొమోను ఇంకా అవసరం ఉంది తనకి, అయినా సరే ఏమి కోరుకున్నాడంటే వివేచన గల హృదయం కావాలి అని కోరుకున్నాడు. దేవుడు చాలా సంతోషించాడు. సొలొమోను, నీ స్థానంలో ఇంకొకళ్ళు ఉంటే రాజ్యం అడిగేవాళ్ళు, శత్రువుల ప్రాణం అడిగేవాళ్ళు, ఇంకా ఏవేవో అడిగుండేవాళ్ళు. ఇవన్నీ నువ్వు కోరుకోకుండా వివేచన గల హృదయం కావాలని కోరుకున్నావు చూడు, అది నాకు నచ్చింది అయ్యా. కాబట్టి నీకు ఈ జ్ఞానంతో పాటు నువ్వు అడగకపోయినా సరే నీకు అవన్నీ ఇస్తున్నా. ఏమి ఇస్తున్నా? సంపదనిస్తున్నా, కీర్తినిస్తున్నా, ఘనతనిస్తున్నా. నీ తర్వాత కానీ
నీకు ముందు కానీ నీ అంతటి జ్ఞానవంతుడు ఇక భూమి మీద ఉన్నాడు అని దేవుడు అతనికి వచ్చాడు. అంటే సొలొమోను దేవుని చేత జ్ఞానం పొందుకున్న వ్యక్తి కాబట్టి చాలా కీర్తనలు రాశాడు. 1000కి పైగా కీర్తనలు రాశాడు. ప్రతి చెట్టు గురించి, ప్రతి మొక్క గురించి, వాటన్నిటి గురించి సొలొమోను రాశాడు. అలా రాస్తూ ఉన్న ఈ గ్రంథంలో, ఈ ప్రసంగి గ్రంథంలో, ప్రసంగి అంటే బోధకుడిని అర్థం. ఈ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న మాటకు వస్తున్నాం. దీంట్లో 2 మాటలు ఉన్నాయి. మొదటిది, గొయ్యి తవ్వేవాడే దానిలో పడతాడు. ఏమిటి ఈ గొయ్యి, పడిపోవడం ఏమిటి? గొయ్యి అంటే ఒక కుట్ర, ఒక కుతంత్రం, ఒక పన్నాగం, ఒక కీడు. ఎవరైతే ఈ లోకంలో ఎదుటి వ్యక్తి మీద కుట్ర చేయాలని ఆలోచిస్తారో, ఎదుటి వ్యక్తి మీద కీడు కల్పించాలని ఆలోచిస్తారో, ఆ కీడు వాళ్ళకే తగులుతుంది అని అర్థం. ఈ మాట అర్థమైందా? గొయ్యి తవ్వేవాడే దానిలో పడతాడు అంటే అర్థం ఏంటంటే, ఎదుటి వాళ్ళ కోసం నువ్వు గొయ్యి తవ్వితే, గుంట తవ్వితే, ఆ గుంటలో నీవే పడతావు. అంటే ఎదుటి వాళ్ళ కోసం నువ్వు ఏదైతే కీడు చేయాలి అనుకుంటావో అదే కీడు నినెత్తి మీదకే పడుతుంది. ఇది దీని మాటలో అర్థం. ఇది బైబిల్ మొత్తం మనం చూసినా ఇది అక్షరాల 100కి 100 పాళ్ళు సత్యం. లోకంలో చూసినా సరే, అక్షరార్థంగా చూసుకున్నా సరే, ఇది అక్షరాల 100కి 100 పాళ్ళు సత్యం. మీకు తెలుసా అండి, బైబిల్లో ఎస్తేరు గ్రంథం ఉంది. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై అనే ఒక మంచి భక్తుడు ఉండేవాడు. ఆ మొర్దెకైకి ఎగైనెస్ట్గా అంటే వ్యతిరేకంగా హామాను అనే ఒక వ్యక్తి కూడా కుట్ర పొన్నేవాడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఈ హామాను రాజుకు అతి దగ్గరగా ఉండేవాడు, రాజుకు సమీపంగా ఉండేవాడు. రాజు కూడా ఈ హామాను బాగా హెచ్చించి, హామాను నువ్వు ఎంత చెప్తే అంత అని రాజు హామాను బాగా హెచ్చించాడు. అలా హెచ్చించిన తర్వాత ఈ హామాను ఆ మొర్దెకైని చూశాడు. ఆ మొర్దెకై ఏమో యూదుడు, భక్తి కలిగిన వాడు, ఎవరికి పడితే వాళ్ళకి నమస్కారం చేసేవాడు కాదు. ఈ హామాను అందరూ నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు, ఈ మొర్దెకై మాత్రం నాకు నమస్కారం చేయట్లేదు, అసలు వీడు ఎవడో తెలుసుకొని, వీడి జాతి ఏంటో తెలుసుకొని, వీడి జాతిని మొత్తాన్ని నాశనం చేయాలని కుట్ర బన్నాడు. ఆ కుట్ర బన్ని హామాను తన ఇంటి దగ్గర 50 అడుగుల ఎత్తు ఒక ఉరికొయ్య సిద్ధం చేశాడు. ఏమి సిద్ధం చేశాడు? ఉరికొయ్య. ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? మొర్దెకైని ఉరిదీయించాలి రాజుగారితో ఎట్లాగైనా చెప్పి మాట్లాడి అని అనుకున్నట్లుగానే ప్లాన్ చేసుకున్నాడు. ఒకానొక రాత్రి రాజు దగ్గరికి పోదాం, ఉరికొయ్య రెడీగా ఉంది అని అనుకున్నాడు. అదే సమయంలో అంతకు మునుపు మొర్దెకై చేసిన ఒక పని రాజగ్రంథంలో ఉంది. ఆ రోజు రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. రాజ సమాచార గ్రంథం తెప్పించి చదువయ్యా అన్నాడు. చదివేవాడిని చదువుతా ఉంటే, ఇదిగో పలానా సమయంలో పలానా కాలంలో మొర్దెకై అనే ఒక వ్యక్తి ఇట్లాగా రాజు మీద కుట్ర జరగడం చెప్పాడు. అది విచారిస్తే నిజమని తేలింది. ఆ రకంగా మొర్దెకై అనే వ్యక్తి రాజుని కుట్ర నుండి తప్పించాడు అని చదివాడు. అది చదవగానే రాజు అన్నాడు, సరే రాజు మీద ఇంత కుట్ర జరిగింది, ఇతను వచ్చి సమాచారం ఇచ్చాడు, రాజును విడిపించాడు కదా, మరి ప్రతిఫలంగా తనకి ఏదైనా బహుమానం ఇచ్చారా, అది రాయబడిందా చూడన్నాడు. అనగానే బహుమానం ఇచ్చినట్టు కానీ ఏమీ లేదండి ఇక్కడ అన్నారు. అవునా, మరి రాజును కాపాడిన వ్యక్తికి బహుమానం ఇవ్వాలి కదా, ఘనత ఇవ్వాలి కదా, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్న ఆ టైంలో ఈ హామాను వచ్చాడు. రాగానే రాజు అన్నాడు, హామాను రా కరెక్ట్ టైంకి వచ్చావు. రాజు ఎవరినన్నా ఘనపరచాలనుకుంటే అతనికి ఏం చేయాలో చెప్పు అని అడిగాడు. ఈ హామాను అనుకున్నాడు, రాజు నన్ను తప్ప ఇక ఎవరిని ఘనపరుస్తాడు, నేనే కదా ఆయన దృష్టిలో గొప్పవాడిని, నన్నే కదా ఆయన ఉన్నతంగా హెచ్చించేది, కాబట్టి నా కోసమే అడుగుంటాడులే ఇది అనుకొని, రాజు ఘనపరిచేవాడికి ఏం చేయాలనుకుంటున్నారు? రాజు గుర్రం మీద ఎక్కించాలి, రాజు ఉంగరం తొడిగించాలి, రాజ వస్త్రాలు ధరింపజేయాలి, చేసి రాజ పరివారాల్లో కొంతమంది నడుచుకుంటూ పోయి చాటింపేస్తూ ఉండాలి. ఏమని? ఇదిగో
రాజు ఎవరినైనా గనపరచాలనుకుంటే ఇదిగో ఎట్లా గనపరుస్తాడు అని ప్రకటన చేసుకుంటూ పోవాలి. ఎట్లాగా చాటింపేసుకుంటూ పోయి ఘనపరచాలి, అది ఘనపరచడం అంటే అని అన్నాడు. వెంటనే రాజు అన్నాడు, రైట్, బాగుంది, నువ్వు చెప్పినవన్నీ కూడా పోయి మొర్దెకైకి చేయపో అన్నాడు. ఒక్కటి కూడా విడవద్దు, అన్నీ జాగ్రత్తగా వెళ్ళి మొర్దెకైకి చేయి అన్నాడు. అసలు దేనికోసం వచ్చాడు? మొర్దెకైని చంపేద్దాం, ఉరిదీయించుదామని రాజు దగ్గర చెప్పడానికి వచ్చాడు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? అదే మొర్దెకైకి తన చేతులతోనే సన్మానం చేయాల్సి వచ్చింది, తన చేతులతోనే ఉంగరం తొడిగించాల్సి వచ్చింది, గుర్రం మీద ఎక్కించాల్సి వచ్చింది, ఊరేగించాల్సి వచ్చింది, గొప్పగాని ప్రకటన చేయాల్సి వచ్చింది. కాబట్టి జాగ్రత్త, ఎదుటి వాళ్ళకి కీడు చేయాలనుకుంటే గనక ఆ కీడు నీ మీదకే వస్తుంది, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. చివరిగా మీరు ఎస్తేరు గ్రంథం మొత్తం చదువుకుంటూ వెళితే ఆ మొర్దెకై కోసం ఏం చేశాడని 50 అడుగుల ఉరికొయ్య ఒకటి సిద్ధం చేశాడు కదా. చివరికి 50 మూరల ఉరికొయ్య సిద్ధం చేశాడు. ఆ ఉరికొయ్య మీద ఆ హామానే చివరికి ఉరిదీయించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేనికోసం సిద్ధం చేశాడు ఆ ఉరికొయ్యని? మొర్దెకై కోసం. అంటే ఎదుటి వ్యక్తిని ఉరిదేయించాలి, కీడు చేయాలి, అతని నాశనం చేయాలనుకున్నాడు. చివరికి హామానే ఏమయ్యాడు? నాశనమయ్యాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. ఎదుటి వాళ్ళ మీద కీడు కల్పించాలని, ఎదుటి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని అనుకుంటున్నావా? నీ జీవితమే నాశనం అవుతుంది, జాగ్రత్త. అంతకుముందు చాలాసార్లు చెప్పాం జరిగిన విషయాలు. ఒక వ్యక్తికి, ఒక ఆవిడకి ఈ పక్కపక్క ఇళ్ళే, ఎదురిళ్ళు ఉన్నాయి. ఆ ఇంట్లో కోళ్ళన్నీ ఈ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. కోళ్ళు వచ్చి ఊరికే ఉండవు కదా, ఆ కాళ్ళతో ఆ మట్టిని అవన్నీ చెలుగుతూ ఉంటాయి. ఈమె చూసి చికాకేసి ఎట్లయినా సరే ఈ కోళ్ళని చంపేయాలని ఆ ఇంట్లో ఒక గొయ్యి తవ్వేసింది. ఎంత గొయ్యి అంటే ఒక 2 అడుగులు మందం ఉండేలాగా లోతుగా గొయ్యి తవ్వేసింది. ఆమె ఏమనుకుంది? రేపు ఉదయాన్నే ఆ కోళ్ళు వస్తాయి, వచ్చి ఆ గోతిలో పడతాయి, ఆ కోడి పిల్లలు అన్నీ కూడా గోతిలో పడి చచ్చిపోతాయి, పీడ వదిలిపోతుంది అనుకుంది. కానీ జరిగింది ఏమిటంటే ఈమెకి ఒకగానొక గొర్రెపిల్ల ఉందంట. ఆ గొర్రెపిల్ల ఆ అర్ధరాత్రి టైంలోనే ఎందుకో మరి తాడు ఊడిందో తాడు తెంచుకుందో, మొత్తానికైతే తెంచుకుంది. అది నడుచుకుంటూ పోయి ఆ గోతిలో పడిపోయింది. ఆ సమయంలో చీకటి కాబట్టి ఎవరు చూడలేదు, అది అట్లాగే ఉండిపోయింది. అది పైకి రాలేక అట్లాగే ప్రాణం పోగొట్టుకుంది. ఏం చేసింది? ఎదుటి వాళ్ళకి ఏదో కీడు చేయాలని చెప్పి ఆ గొయ్యి తవ్వింది. చివరికి ఆ గొయ్యి తనకే చుట్టుకుంది. కాబట్టి జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, ఎదుటి వాళ్ళ కోసం కీడు చేయాలని ఆలోచిస్తున్నావేమో, ఆ కీడు నీ నెత్తి మీదకే వస్తుంది, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి రాయబడిన మాట ఏమిటంటే గొయ్యి తవ్వేవాడే దానిలో పడతాడు. అంటే ఎదుటి వాళ్ళకి ఏ కీడైతే నువ్వు చేయాలని ఆలోచిస్తున్నావో అదే కీడు నీ నెత్తి మీదకే వస్తుంది. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా అదే మాట మనం చదువుకుంటాం. చదువుదాం. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. జాగ్రత్తగా వినండి. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడుతుంది. జాగ్రత్త, నీవు ఏమైతే చేస్తావో అదే నీకు చేయబడుతుంది. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వస్తుంది, ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు. దావీదు కూడా తన జీవితంలో దీన్ని అనుభవించాడు. ఒకసారి చూద్దాం దావీదు అనుభవాన్ని కూడా. 57వ కీర్తన 6వ వచనం. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి. చూడండి, కీర్తనాకారుడు తన అనుభవాన్ని చెప్తున్నాడు. నా అడుగులను చిక్కించుకోవడానికి కోసం శత్రువులు ఏం చేశారంట? వల యొడ్డారు, అంటే వల వేశారు. నా ప్రాణమేమో కృంగినది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు యొక్క అనుభవం ఇది.
ప్రవచనం కూడా ఇది. నా కోసం వాళ్ళు వల పన్నారు, నా మనసు చాలా కృంగిపోయింది, కానీ నా కోసం ఎవరైతే గుంట తవ్వారో ఆ గుంటలో వాళ్ళే పడిపోయారు. ఇది ముమ్మాటికి సత్యమే. చాలామంది అనుకుంటారు, మేము ఎదుటి వాళ్ళకి కీడు చేస్తున్నాం, ఆ కీడు ఎవరికీ తెలియదులే అనుకుంటారు. కానీ ఏదైతే నువ్వు ఎదుటి వాళ్ళకి చేయాలనుకుంటావో కీడు, ఆ కీడే నీ మీదకి వస్తుంది, నెత్తి మీదకి వస్తుంది, నీ పిల్లల మీదకి వస్తుంది, నీ ఇంటి మీదకి కూడా వస్తుంది. జాగ్రత్త. ఇది 100% సత్యం. అందుకనే ప్రసంగి అంటున్నాడు, గొయ్యి తవ్వేవాడే దానిలో పడతాడు. తర్వాత రెండవ మాట ఏముంది? కంచె కొట్టు వారిని పాము కరచును. ఈ మాట కూడా మనం ధ్యానం చేసి మన ధ్యానాంశాన్ని ముగించుదాం. రెండవ మాటగా ఏం చదువుకుంటున్నాం? కంచె కొట్టు వారిని పాము కరచును. ఇంతకు మునుపు మనం చెప్పుకున్నట్లుగా లోకంలో కంచె పొదలు అనేవి ఉంటాయి. వాటిని ఎవరైతే గొడ్డలతో కొడుతూ ఉంటారో ఆ కంచె పొదల్లో దాగి ఉన్న పాములు వచ్చి కొన్నిసార్లు వాళ్ళని కాటు వేసే ప్రమాదం ఉంది, కరిచే ప్రమాదం ఉంది. ఇది అక్షరార్థంగా మనం చూసుకుంటే గనక. ఇంకా ఆత్మీయార్థంగా కూడా మనం చూసుకుంటే ఇంకా కరెక్ట్గా లేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే కంచె కొట్టే వారిని పాము కరుస్తుంది అన్న చోట ఇక్కడ కంచె అనే దాన్ని ఏమి వాడబడిందంటే ఒక వాల్ అని వాడబడింది, గోడ. ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నామంటే పొలాలకి ఫెన్సింగ్ వేస్తూ ఉంటాం. అది కంచెతో కావచ్చు లేదా ఇనుప కంచె కావచ్చు, వేస్తూ ఉంటాం. కానీ ఒకానొకప్పుడు రాళ్లతో పొలాలకు చుట్టూ గోడ కట్టేవాళ్ళు, పెట్టగోడలాగా, తెట్టెగోడ. అది ఒక చిన్న చిన్న పలచటి రాళ్ళు కానీ మంద ఉన్న రాళ్ళు కానీ ఆ రాళ్లతో వాళ్ళ పొలం చుట్టూ కూడా కట్టుకునేవాళ్ళు. దాన్ని కంచె అనేవాళ్ళు. రాతితో వేసేవాళ్ళు ఆ రోజుల్లో కంచె. ఎవరైతే ఆ కంచెని తోసేస్తారో వాళ్ళని పాము కరుస్తుంది అనే మాటలు ఇక్కడ వాడబడింది. ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. కంచె అనేది దేనికోసం? ఆ పొలానికి రక్షణ కోసం వాడతారు. రక్షణ కోసం అంటే జంతువులు రాకుండా, శత్రువులు రాకుండా ఆ కంచె ఆ తోటని కాపుదల చేయడం కోసం చుట్టూ వేసేది కంచె లేదా గోడ. ఎవరైతే దానిని పడగొట్టారో వాళ్ళని ఏమి చేస్తుందంట? పాము కరుస్తుంది. ఇది కుటుంబాల్లో మనం అనువదించుకుంటే గనక కుటుంబాల్లో పిల్లలకు లేదా యవనస్తులకు తల్లి తండ్రి అనేవాళ్ళు కంచె వేస్తూ ఉంటారు. కంచె అంటే నియమాలు నిబంధనలు. ఇదిగో ఇట్లాగా నువ్వు చెయ్యి, ఇట్లా చేయి మాకు, ఇట్లాగా ఉండు, ఇలా ఉండమాకు, ఇదిగో వీళ్ళతో సహవాసం చేయి, వీళ్ళతో సహవాసం చేయి మాకు అని కొన్ని రూల్స్, కొన్ని నిబంధనలు పెట్టి తల్లి తండ్రి ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల చుట్టూ కంచె వేస్తారు. ఇదిగో ఇది దాటి నువ్వు అవతలకు పోవద్దు, నా మాట మీరి అవతలకు పోవద్దు అని కొన్ని నియమాలు నిబంధనలు పెట్టి కంచె వేస్తారు. ఆ పిల్లలు వాళ్ళు యవనస్తులే కానివ్వండి, యవన స్త్రీలే కానివ్వండి, యవన పురుషులే కానివ్వండి, ఆ తల్లిదండ్రులు వేసిన ఆ కంచె లోపల మాత్రమే ఉంటే, మీకు అర్థమైందండి? తల్లి తండ్రి వేసిన ఆ కంచె లోపల మాత్రమే ఉంటే వాళ్ళు క్షేమంగా ఉంటారు, భద్రంగా ఉంటారు. ఏ కీడు వాళ్ళ మీదకి రాదు. ఎందుకంటే కంచె లోపలే ఉన్నారు, వాళ్ళు భద్రంగా ఉంటారు. కానీ ఎప్పుడైతే కంచెను కాదనుకొని వెళ్ళిపోయారో వీళ్ళు ఇంతే చెప్తారులే తల్లిదండ్రి, వీళ్ళకి ఏం పని బాటలేదు, వీళ్ళకేం తెలుసు అని అనుకొని ఆ తల్లిదండ్రి చెప్పిన మాటని త్రోసివేసి వినకుండా వాళ్ళు చెప్పిన మాటని జవదాటి వెళ్ళిపోతారో వాళ్ళ జీవితంలో పాము అనేది కరుస్తుంది. పాము అంటే ఇక్కడ దేనికి సూచన అంటే ప్రమాదం. ప్రమాదం, తెలియని ప్రమాదం, అకస్మాత్తుగా వచ్చే ప్రమాదానికి సూచనగా ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ తల్లి తండ్రి నిన్ను ప్రేమించి నీ కోసం వాళ్ళు ఒక కంచె వేశారు. కొన్ని నియమాలు పెట్టి, నిబంధనలు పెట్టి, కొన్ని రూల్స్ పెట్టి, ఇదిగో అమ్మా ఇట్లా వద్దు, ఇట్లా చేయి మాకు, ఇట్లా చేస్తే మంచిది కాదు, ఇట్లా వాళ్ళతో ఉండొద్దు, అలా ఉంటే మంచిది కాదు అని నీ మంచి కోసం, నీ క్షేమం కోరి నీ తల్లి తండ్రి నీ చుట్టూ కొన్ని నియమాలు నిబంధనలనే కంచె వేశారు. వాటి లోపలే నువ్వు ఉన్నావా, నీకు క్షేమం,
అభివృద్ధి, ఆశీర్వాదం అన్నీ ఉంటాయి. కానీ వాటిని దాటి నువ్వు దూసుకొని అవతలకు వెళ్ళావా, జాగ్రత్త, ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదం పొంచి ఉంది. ఈ రోజుల్లో యవనస్తులందరూ కూడా ఇట్లాగే తల్లి తండ్రి వాళ్ళకి వేసిన కంచె కొట్టేసి మరీ అవతలకు వెళ్ళిపోతున్నారు. ఎక్కువ సమయం ఫేస్బుక్లు వాడొద్దు అయినా సరే వాటిని కొట్టేసి అవతలకు వెళ్ళిపోతున్నారు. ఆ ఇన్స్టాగ్రామ్లు ఏంటి, ఆ వాట్సాప్లు ఏంటి, అవేంటి, మొబైల్లో ఉండేదంతా కూడా చెత్త చెదారం అంతా ఎక్కువ సమయం నువ్వు చూడొద్దు అంటే కూడా దాన్ని కొట్టేసి వాళ్ళు ముందుకెళ్ళి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. మీకు తెలుసా అండి, చాలామంది ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చదువును పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇదంతా కారణం ఏంటంటే తల్లి తండ్రి వారికి వేసిన కంచెను వాళ్ళు ఏం చేశారు, కొట్టేశారు. కొట్టేసి అవతలకు వెళ్ళిపోయారు, ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. నీ క్షేమం కోరి నీ తల్లి తండ్రి వేసిన ఆ కంచెను నీవు ఎన్నడూ కూడా కొట్టి వేయకూడదు. అలా కొట్టి వేసావా ప్రమాదం నీకు ఉంటుంది. కొన్నిసార్లు ఆ ప్రమాదం అనేది నీ ప్రాణానికి అపాయం కూడా రావచ్చు. వస్తుంది కదండి, కంపల్సరీగా వస్తుంది. కొన్నిసార్లు ఆ ప్రమాదం కోసం ఆ ప్రమాదంలోకి పడిపోయి ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ముఖ్యంగా యవనస్తులు ఉన్నారు. ఈ దినాల్లో యవనస్తులు అందరూ కూడా ఇట్లాగే తల్లిదండ్రి ఏదైనా చెప్పని దాన్ని బ్రేక్ చేసి వెళ్ళిపోవటమే. అమ్మ అక్కడ దాకా వెళ్ళొద్దు అంటే సరే, ఎందుకు వెళ్ళకూడదు, వెళితే ఏమైందంట అని అంటాం, వెళ్ళిపోవటం. జాగ్రత్త. దేవుని వాక్యం చెప్తుంది, కంచె కొడుతున్నావు నువ్వు, తల్లిదండ్రులు నీకు వేసిన కంచెను నువ్వు ఏం చేస్తున్నావు, కొట్టేస్తున్నావు. ప్రమాదం పొంచి ఉంటుంది. ఆ ప్రమాదం ఎంతవరకు ఉండొచ్చు అంటే నీ చావు వరకైనా సరే ఉండొచ్చు. ఇది లోక సంబంధంగా మనం చూస్తే. కానీ సంఘంలో ఆత్మీయంగా మనం చూస్తే దేవుడు మనకంటూ ఒక కంచె వేశాడు, తన రక్షణ అనే కంచె. మీకు అర్థమవుతుందండి, దేవుడు మనకంటూ ఒక కంచె వేశాడు. అదేమిటి, రక్షణ అనే ప్రాకారాన్ని పెట్టాడు, రక్షణ అనే కంచె వేశాడు. ఈ రక్షణ అనే కంచె వేసి మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు, కొన్ని శాసనాలు ఇచ్చాడు. ఇదిగో నువ్వు ఇట్లా చేయాలి, ఇట్లా చేయొద్దు, ఇట్లా చెయ్యి, ఇట్లా చేస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది, ఇట్లా చేస్తే నువ్వు కీడు వస్తుంది, జాగ్రత్త, ఇలా చెయ్యి, ఇలా చేయొద్దు అని తన వాక్యం ద్వారా, తన మాటల ద్వారా ఎన్నో రూల్స్, రెగ్యులేషన్లు, నియమ నిబంధనలు దేవుడు పెట్టాడు. ఇదంతా దేనికోసం అంటే ఆయన రక్షణ కంచె లోపలే నీవు ఉండాలని. ఆ రక్షణ కంచె లోపలే అంటే దేవుడు నీకు పెట్టిన ఆ నియమాలు, నిబంధనలు, ఆజ్ఞలు, శాసనాలు ఏవైతే ఉన్నాయో వాటి పాటించుకుంటూ ఆ లోపలే నీవు ఉన్నంతకాలం నీకు క్షేమం ఉంటుంది, నీ ఆరోగ్యానికి భద్రత ఉంటుంది, నీ ఆత్మకు క్షేమం ఉంటుంది, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతావు, అన్ని విధాలుగా నీవు ఆశీర్వదించబడుతూ ఉంటావు. లేదు, దేవుడిచ్చిన ఆజ్ఞలు నేను పాటించేది ఏంటి, ఆజ్ఞలు ఉందెందుకు, అతిక్రమించడానికే అని నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేసావా అంటే దేవుని యొక్క కంచె దాటి కొట్టేసి నువ్వు బయటికి వెళ్తున్నావు అన్నమాట. మీకు అర్థమైందా? ఆ కంచె కొట్టేసి నువ్వు బయటికి వెళ్తున్నావు. పాము పొంచి ఉంటుంది. ఇక్కడ పాము అది ఎవరికి సూచన అంటే అపవాదికి సూచన. దేవుడు నీకు వేసిన ఆ రక్షణ కంచెను నువ్వు కొట్టివేసి వెళ్ళిపోతే అపవాదికి నువ్వు చిక్కిపోతావు. అపవాది వచ్చి నిన్ను కరిచేస్తాడు, నీ జీవితాన్ని నాశనం చేస్తాడు, నీ జీవితాన్ని అంతమొందిస్తాడు. జాగ్రత్త అని ఇక్కడ మనం ఆత్మీయార్థంగా చెప్పుకోవచ్చు. కాబట్టి చాలామంది ఇట్లాగే చేస్తున్నారు. క్రైస్తవుల గురించి దేవుడు వాళ్ళకంటూ ఒక రక్షణ ఇచ్చేసి, అబ్బాయి నువ్వు ఇక్కడే ఉండు, ఈ రక్షణలోనే ఉండు, బయటికి వెళ్ళొద్దు, ఇదిగో నీకు ఈ ఆజ్ఞలు ఇస్తున్నాను, ఇదిగో ఈ నియమాలు ఇస్తున్నాను, ఈ కట్టడలు ఇస్తున్నాను, వీటి ప్రకారం నడుచుకుంటే నీకు క్షేమం అని దేవుడు చెప్తే వాటన్నిటినీ ప్రక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళేవాళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన రక్షణని పాడు చేసుకునేవాళ్ళు. చివరికి ఆ కంచెను ఎప్పుడైతే నువ్వు కొట్టావో చివరికి ఎవరికి చిక్కుతావు, నువ్వు అపవాది చేతికి చిక్కుతావు, పాముకు చిక్కుతావు, పాము కాటుకు నువ్వు గురవుతావు. జాగ్రత్త. ఒక్కసారి ఆ పాము కాటికి నువ్వు గురయ్యావంటే దాని యొక్క విషం నీ జీవితం అంతా ఉంటుంది.
మీకు అర్థమైందండి? పాము కాటేస్తే ఏం జరుగుద్ది? చిన్నగా విషం ఎక్కుతూ ఉంటుంది. ఆ విషం ఎక్కి ఎక్కి ఎక్కడికి వెళుతుంది? నీ జీవితాన్ని అంతం చేసేదాకా అవుతూనే ఉంటుంది. అంటే ఒక్కసారి గనక నువ్వు అపవాది చేతికి చిక్కావంటే వాడు నీ జీవితంలో పాపాన్ని చిన్నగా చొప్పిస్తాడు, ఇంజెక్షన్ మాదిరిగా చొప్పించి చొప్పించి చివరికి ఆ పాపం ద్వారా నీవు నాశనం అయ్యేటట్లుగా వాడు చేస్తాడు. కాబట్టి దేవుడు మన చుట్టూ వేసిన కంచె దేవుడైతే తొలగించడు. మీకు అర్థమైంది ఈ మాట? దేవుడు మన చుట్టూ తన రక్షణ అనే కంచె వేశాడు. ఈ కంచె దేవుడు తనకై తాను తొలగించడు. ఎప్పుడైనా కావాల్సి వస్తే అట్లా, అది కూడా యోబులాగా. మీకు అర్థమైందండి? యోబులాగా, యోబు జీవితంలో చేసినట్లుగా కావాలని ఒక్కసారి తీసేస్తే తప్ప దేవుడు తనకై తాను ఈ రక్షణ అనే కంచెను నీ నుంచి తీసివేయడు. కానీ నీవు మాత్రం దాన్ని తీసివేసుకుని పోగలుగుతావు. దేవుని ఆజ్ఞలను కట్టడలు అన్నిటినీ మీరి నా ఇష్టం నేను బ్రతుకుతా అని చెప్పి నీవు మాత్రం ఆ కంచెను బ్రేక్ చేసుకుని పోగలుగుతావు. కానీ దేవుడైతే అది చేయడు. ఒకసారి యోబు జీవితంలో మనం చూస్తే మనకు బాగా తెలుసు. యోబు దగ్గరికి అపవాది వచ్చాడు. వచ్చి యోబు కుటుంబం మీద శోధించాలని చూశాడు. కానీ అప్పటికే దేవుని యొక్క కంచె అక్కడ ఉంది, రక్షణ అనే కంచె ఉంది, వెళ్ళడానికి కుదరలేదు. ఇక దేవదూతలందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళే ఆ సమయం వచ్చింది. దేవదూతలందరూ, అపవాది కూడా వచ్చేసాడు దేవుని సన్నిధికి, ఆ మీటింగ్కి. అప్పుడు దేవుడు అన్నాడు, నీవు నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, సత్యవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు, చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అని చెప్తే అపవాదికి మన భాషలో చెప్పాలంటే అసలు సర్రమంది. కానీ చూశారులే, యోబు ఏమైనా ఊరికనే భయభక్తులు కలిగి ఉన్నాడా ఏంటి? నీవు అతనికి, అతని కుటుంబానికి, అతను కలిగి ఉన్న సమస్తానికి చుట్టూ కంచె వేశావుగా. ఎవరంటున్నారు ఈ మాట? అపవాదికి అర్థమైంది. ఏమర్థమైంది? యోబు చుట్టూ, యోబు పిల్లల చుట్టూ, యోబుకు ఉన్న సమస్తం చుట్టూ ఎవరి కంచె ఉంది? దేవుని యొక్క కంచె ఉంది. ఆ కంచె లోపలే ఉంది యోబు యొక్క కుటుంబం. యోబు కానీ, యోబు పిల్లలు కానీ, యోబు కలిగి ఉన్న సమస్తం కూడా ఎక్కడ ఉంది? దేవుని కంచె లోపలే ఉంది. అందుకని అపవాది లోపలికి రావడానికి ఎలో లేదు. చాలాసార్లు ప్రయత్నించి ఉంటాడు, పోయేది అవకాశం దొరకలేదు, అందుకనే మండింది. చూశారులే, నువ్వు అతనికి, అతని పిల్లలకి, అతను కలిగిన వాటి అందరికీ చుట్టూ కంచేసావుగా, అది చూడు, అసలు తీసే ఆ కంచె చూడు, అప్పుడు వాళ్ళు ఎంత నీతి ఉంటుందో, ఎంత భక్తి ఉంటుందో, ఎంత యథార్థత ఉంటుందో అప్పుడు చూడు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, సరే నీవంటున్నావు కాబట్టి ఇదిగో నేను ఆ కంచె తీసేస్తున్నా, జాగ్రత్త, అతనికి మాత్రం ఏ హాని చేయొద్దు అని చెప్పి దేవుడే అప్పుడు ఆ సమయంలో తన కంచె తొలగించాడు. ఇట్లాంటి సందర్భాల్లో తప్ప దేవుడు మిగతా సందర్భాల్లో దేవుడు నీకు వేసిన ఆ రక్షణ అనే కంచెను తీయడు. కానీ నీకై నువ్వు దాన్ని కొట్టేసి పడగొట్టేసుకొని నువ్వు వెళ్ళిపోవచ్చు. దేవుడు నిన్ను ఒక యంత్రంలాగా లోపల పెట్టి నువ్వు ఉండాల్సిందే అనడు. నీకంటే స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు ఇష్టపడి లోపల ఉంటే నేను ఆయన అభివృద్ధి చేయడానికి సిద్ధమే. లేదు, నేను ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను అంటే దేవుడేమి నిన్ను చేయబెట్టి అడ్డుపెట్టి ఉంటావా చేస్తావా అని అనడు. నువ్వు కావాలని బ్రేక్ చేసుకొని పోతే నీ ఇష్టం, వెళ్ళు, కానీ తర్వాత ప్రమాదం అనేది నువ్వు చూస్తావు అంటాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, కంచె కొట్టు వానిని పాము కరుస్తుంది, జాగ్రత్త. దేవుడు మనకంటూ ఒక కంచె వేశాడు, రక్షణ అనే కంచె వేశాడు. ఆ కంచె లోపలే నువ్వు ఉన్నంత కాలం, దేవుని యొక్క రక్షణ అనే కంచెలో లోపల నువ్వు ఉన్నంత కాలం నీ కుటుంబానికి క్షేమం ఉంటుంది, నీకు క్షేమం ఉంటుంది, భద్రత ఉంటుంది, నీ పిల్లలకు కూడా భద్రత ఉంటుంది. లేదు, కాదు, కూడదు, నేను ఆ కంచె కొట్టుకొని వెళ్ళిపోతాను, దేవుడి యొక్క నియమాలు నిబంధనలు నాకు అక్కర్లేదు, నాకు వయసు ఉంది, డబ్బు ఉంది, పేరుంది, పలుకుబడి ఉంది, ఏదో ఒకటి చేస్తాను, ఎంజాయ్మెంట్ చేస్తాను, చిన్న కుమారులాగా అంతా సమకూర్చుకుని దూరదేశానికి పోతాను అనుకుంటే దేవుడు పొమ్మంటాడు, తప్పేయమన్నాడు, పో, కానీ వచ్చే ప్రమాదం నువ్వు అర్థమవుద్దు అంటాడు. చిన్న కుమారుడు ఏమయ్యాడు తెలుసు కదా?
అంతా సమకూర్చుకుని పోయాడు దూరదేశం ఎంజాయ్ చేద్దామనుకొని. చివరికి ఆస్తి అంతా కరిగిపోయింది. తినడానికి తిండి కూడా దొరకలేదు. పందులు తినే ఆ పొట్టు తినడానికి కూడా సిద్ధపడ్డాడు. అప్పటికి బుద్ధి వచ్చింది, తిరిగి మళ్ళీ వచ్చేసాడు. కాబట్టి కంచె దాటుకొని వెళ్ళిన చిన్న కుమారుడు యొక్క పరిస్థితి ఏమైంది? పాము కరిచింది, చనిపోయే స్థితికి వచ్చేసాడు. ఆ చనిపోయే ముందు వచ్చింది బుద్ధి, మళ్ళీ తిరిగి వచ్చేసాడు కంచె లోపలికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి కంచె లోపల ఉన్నావా, కంచె బయట ఉన్నావా, జాగ్రత్తగా చూసుకోవాలి. మన పిల్లలు కానీ, మన కలిగి ఉన్న కుటుంబీకులు కానీ దేవుని కంచె లోపలే ఉండేలాగా మనం చూసుకోవాలి. ఒకవేళ కాదు కూడదని కంచె కొట్టివేసుకొని మనం బయటికి పోతే జాగ్రత్త, పాము సిద్ధంగా ఉంటుంది. అపవాది సిద్ధంగా ఉంటాడు, ఎవరిని మింగుదామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. గర్జించు సింహంలాగా పక్కనే ఉంటాడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడి వాక్యంలో దేవుడు మన కోసమే వేసిన కంచె అది, దాన్ని దాటొద్దు. ఆ కంచెలోనే ఉందాం. క్షేమాన్ని, భద్రతను, శాంతిని, సమాధానాన్ని, చివరకు పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాం.